కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. క్షమాభిక్ష ప్రాణభిక్ష అంటే ఏంటో మనం తెలుసుకుందాం. సమూయేలు 2వ గ్రంథంలో 12వ అధ్యాయము 13వ వచనంలో ఉన్నటువంటి ఒక సందర్భం. నేను పాపము చేసితిని అని దావీదు నాతానుతో అనగా, నాతాను దావీదు నువ్వు చావకుండునట్లు యెహోవా దేవుడు నీ పాపములను పరిహరించెను. అంటే దేవుడు నిన్ను క్షమించాడు, నువ్వు చావవులే అని నాతాను దావీదుతో అన్నాడు. ఎవరైనా ఒక ఘోరమైనటువంటి నేరము చేసినప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తారు, రివ్యూ పిటిషన్ పెట్టుకుంటారు, తర్వాత క్యూరియాటివ్ పిటిషన్ పెట్టుకుంటారు, ఆ తర్వాత రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ప్రాణభిక్ష కొరకు మెర్సీ పిటిషన్ పెట్టుకుంటారు. అంటే ప్రాణభిక్ష కొరకు అనమాట. నాకు ప్రాణాన్ని భిక్షగా పెట్టండి సార్, నన్ను చంపొద్దు, కావాలంటే నేను చనిపోయేంత వరకు జైల్లో ఉంటాను కానీ ఉరి తీయొద్దు, నాకు చావంటే భయం సార్, నేను ఇద్దరిని చంపాను కరెక్టే కానీ నాకు చావంటే భయం, చంపడం అంటే భయం లేదని ఆ నేరస్తుడు ప్రాణభిక్ష కొరకు ఒక మెర్సీ పిటిషన్ వేసుకుంటాడు సుప్రీంకోర్టులో. ఇప్పుడు నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, లేదా దేవుడు నీ దగ్గరికి వచ్చి బాబు నీకు అన్నీ ఇస్తా, నువ్వు కోరింది ఇస్తా, కోరిన ప్రతి ఒక్కటి ఇస్తా, కానీ సాయంత్రం నీ ప్రాణం తీసుకుంటా అన్నాడు అనుకోండి. కోరినవన్నీ ఇస్తా కానీ సాయంత్రం నీ ప్రాణాన్ని తీసుకుంటా అంటే నాకు 1,00,000 కోట్లు ఇచ్చి నేను వాటిని ఎంజాయ్ చేసే టైం ఇవ్వకుండా నా ప్రాణాన్ని తీసుకోవడము ఎంతవరకు కరెక్ట్ అని నువ్వు ప్రశ్నించవా? అంటే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, నీ ప్రాణానికి ప్రతిగా నువ్వేం ఇవ్వగలవు? నీ ప్రాణం ఖరీదు ఎంత? ఏమిచ్చి కొనుక్కుంటావు నువ్వు చెప్పు? ఏమిచ్చి నువ్వు కొనుక్కుంటావు? పాట ఉంటుంది కదా, వేలాది దూడలనా, ఏమిచ్చి. క్రైస్తవ జీవిత సారాంశం ఏంటో మీకు తెలియాలండి. మొదటిగా నీ సృష్టికర్త అయినటువంటి దేవుడిని నువ్వు తెలుసుకోవాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనను మహిమపరచాలి, నీ చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా నువ్వు క్షమించాలి, అందరినీ సమానంగా ప్రేమించాలి, దేవుని రాజ్య సువార్తను నీకు వీలైనంతగా ప్రకటించాలి, క్రీస్తును పోలి నడుచుకోవాలి, క్రీస్తుతో మమేకమైపోవాలి. నిన్ను చూస్తే యేసుక్రీస్తును చూసినట్టు ఉందో తెలుసా? ఇంత మంచివాడా మీ దేవుడు అని నిన్ను ఏ మనిషి అయినా ఎప్పుడైనా అన్నాడా? అసలు నీలో ఆ గుణగణాలు, ఆ లక్షణాలు, ఆ పోలికలు, ఆ పద్ధతి, ఆ స్వభావం ఎక్కడన్నా మచ్చుకైనా కనపడుతున్నాయా? మరి బైబిల్ చదువుతున్నావు, వాక్యం ఇది ఫలిస్తానంటున్నావు, ప్రార్థనకి వెళ్తున్నావు, కూటములకు వెళ్తున్నావు, విరాళాలు ఇస్తున్నావు, నువ్వు ఒక విశ్వాసి, ఒక మెంబర్వి, ఒక సంఘ పెద్దవి, ఎన్నో సంవత్సరాల విశ్వాసము, నీకు తెలియదంటూ ఏం లేదు. బైబిల్లో ప్రతి కథ తెలుసు, ప్రతి ఉపమానము తెలుసు, ప్రతి విషయము తెలుసు, దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా వస్తుందో తెలుసు, ఆయన శపిస్తే ఎలా ఉంటుందో తెలుసు, అయినా నువ్వు దేవునికి భయపడవు. ఎందుకు? అమాయకత్వమా? ఎంత పెద్ద రోగం ఉన్నా ఇంకా నిన్ను దేవుడు బ్రతకనిస్తున్నాడంటే నువ్వు మారు మనసు పొందుతావని. ఎంతోమందిని, నా చుట్టుపక్కల ఉన్న వారిని, వారి జీవితాలను చూసి, వారికి ఆస్తులు ఉంటాయి, ఇళ్ళు ఉంటాయి, డబ్బులు ఉంటాయి, అందం ఉంటుంది, చదువు ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది, అన్నిలు క్రైస్తవుడనైన నేను వీరందరితో పోల్చుకుంటే అసలు వాళ్ళకున్న దానిలో 1% కూడా లేదు నాకు. కానీ నా ఆత్మ ఎప్పుడూ ఉత్సాహంతో ఉంటుంది, నా మనసు ఎప్పుడూ ఉల్లాసంగా ఉంటుంది, నా ముఖం మీద నవ్వు ఉంటుంది. కష్టాలే ఉన్నాయి, నాకు నష్టాలే ఉన్నాయి, ఆరోగ్యం బాగుండదు, అయినా కూడా నవ్వుతూనే ఉంటా. ఇది దేవుని యొక్క సమాధానము అనే ఆశీర్వాదము. ఇది ఫ్రీ. కానీ ఎప్పుడు దేవునికి నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు ఇది ఫ్రీ. నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు ఫ్రీగా ఇవ్వడు దేవుడు. గమనించాలి మీరు. చాలా విషయాలు ఉంటాయి. క్రైస్తవుని జీవితం గడపటము చాలా కష్టం. చాలా విధి విధానాలు ఉంటాయి, చాలా విధులు ఉంటాయి, చాలా కట్టడలు ఉంటాయి, ఆయన ఇచ్చే ఆజ్ఞలు ఉంటాయి, హెచ్చరికలు ఉంటాయి. వీటన్నిటిని నువ్వు పాటించాలి. 99 పాటించి ఒకటి వదిలిపెట్టినా కూడా అన్నీ వదిలిపెట్టేసినట్టే. కేవలము నమ్ముకొనినా నువ్వు పరలోకానికి వెళ్తావంటే అవ్వదు అది. అలా అవ్వదు. నా మాట వినండి. దేవుడు నిన్ను ఇంకా బ్రతకనిస్తున్నాడంటే ఆయన నీకు ప్రాణభిక్ష పెట్టాడు.
తెలుసుకుంటామని, మారుతామని, మారు మనసు పొందుతామని, నీ ఆత్మకు నీ అంతట నువ్వు ఆయనకు నీ ఆత్మని అప్పగించుకుంటావని యేసు ప్రభువారు సిలువ పైన దేవా నా ఆత్మను నీకు అప్పగించుకొనొచ్చున్నాను అని అన్నాడు ఆయన. ఏ పాపము చేయని యేసు ప్రభువు. మరి నువ్వు కూడా పాపము చేయకుండా పరిశుద్ధతలో ఉండి నీ ఆత్మను నువ్వు అప్పగించుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. మరి మనము యేసు ప్రభు వారికి మాదిరిగా మనం బ్రతకాలి కదా. ఆయన బ్రతికినట్టుగా మనం బ్రతకాలి కదా. అది కదా క్రైస్తవుడు అంటే. క్రీస్తును కలిగినవాడు క్రైస్తవుడు కదా. క్రీస్తును పోలి నడుచుకున్నవాడు క్రైస్తవుడు కదా. క్రీస్తు గుణగణాలు ఉన్నవాడు క్రైస్తవుడు కదా. క్రీస్తును అనుసరించేవాడు క్రైస్తవుడు కదా. మరి నువ్వు అనుసరించకుండా, ఆయన వల్లే నడవకుండా, ఆయన వల్లే బ్రతకకుండా నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికేసే లోకంలో కలిసిపోయి సగం బైబిల్లో, సగం లోకంలో, సగం ఆరాధనలో, సగం లోకంలో ఉండి నువ్వెలా క్రైస్తవుడు అవుతావు? నువ్వెలా క్రైస్తవురాలు అవుతావు? నీ ఒంటి మీద బట్టలు కూడా సరిగ్గా లేవే, సగం సగం బట్టలు వేసిన క్రైస్తవురాలివి నువ్వెలాగ దీవించబడతావు? తప్పులు చేస్తాం, సరిదిద్దుకోవాలి మనం. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. మా పద్ధతులు నీకు నచ్చినవై ఉండాలి ప్రభువా. మా ఆలోచనలు నీకు నచ్చినవై ఉండాలి. మా జీవన విధానం నీకు నచ్చినదై ఉండాలి. మాలో ఉన్నటువంటి బలహీనతలు నీకు నచ్చినవై ఉండాలి. మేము మా బలహీనత నుంచి తప్పించుకున్న మార్గాన్ని మాకు చూపించండి. ప్రతి విషయంలో దేవ మీరే మాకు తోడుగా ఉండి మా ఆత్మలను మీకు అప్పగించుకునే విషయమై మేము సంసిద్ధత కలిగి నడుచుకునే వరమై ఉండాలని ఆశపడుతూ ఉండగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, మమ్మల్ని స్వస్థపరచమని, మాకు ఈ నిత్యము మీరు తోడుగా ఉండి మాతో ప్రయాణం చేయమని, మా ప్రయాణంలో మీరు మాకు తోడుగా ఉండమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ.